ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే మాంసాహారము తినవచ్చా తినకూడదా, మాంసాహారం తినడం పాపమా పుణ్యమా, ఒకవేళ మాంసాహారము తిన్నట్లయితే ఏ జాతి వాళ్ళు తినవచ్చు, ఏ జాతి వాళ్ళు మాంసాహారాన్ని తినకూడదు అనేటువంటి అన్ని విషయాల్ని ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి నేను. అదేమిటంటే గీతా సారాంశము అని టైటిల్ ఉంది, మాంసాహారం పాపమా పుణ్యమా అని. ఆ వీడియోలో ఒక చిన్న కథ చెప్పారు. ముందుగా ఆ కథను సంక్షిప్తంగా నేను మీకు వివరిస్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు రేపల్లెలో ఒక చెట్టు కింద పిల్లను గోవి వాయిస్తూ కూర్చొని ఉన్నాడంట. ఇంతలో అక్కడికి ఒక చిన్న జింక పిల్ల భయపడుతూ పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణుడి వెనకాల దాక్కుంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ జింక తలను ఇలా నిమురుతూ, ఎందుకు భయపడుతున్నావు, నీకు భయం వద్దు, నేను నిన్ను రక్షిస్తాను అని అభయమిస్తాడు. ఇంతలో అక్కడికి ఒక వేటగాడు బాణం తీసుకొని వస్తాడు. శ్రీకృష్ణుడు, ఆగు, ఎందుకు దాన్ని చంపుతున్నావంటే, స్వామి ఇది నా ఆహారము, దీన్ని చంపితేనే నాకు ఈ రోజు గడుస్తుంది, నా భార్య బిడ్డలు ఆకలితో ఉన్నారు, దీన్ని వేటాడి దీని మాంసాన్ని నేను తినాలి అంటే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, చూడు నాయన, ప్రకృతి మాత మనకు ఎన్నో ఫలాలనిచ్చింది, ఎన్నో పళ్ళనిచ్చింది, ఎన్నో ఆకుకూరలనిచ్చింది, పాలు పెరుగు ఇవంతా ఉంది కదా, ఈ మాంసాహారమే ఎందుకు తింటున్నావంటే, లేదు స్వామి, మాంసాహారం అంటే నాకు ఇష్టము, మాంసాహారం తినడము పాపం కాదు, రాజ్యాలను పరిపాలన చేసేటువంటి రాజులు రారాజులు ప్రభువులు కూడా వేటాడి మృగాల్ని చంపి తింటారు కదా, అది పాపం కాదు శ్రీకృష్ణ. అంతేకాదు నేను దాన్ని చంపడం వల్ల దానికి ముక్తి లభిస్తుంది, నీచమైనటువంటి ఈ జింక జీవితం వెళ్ళి అది రాబోయేటువంటి జన్మలో ఉత్తమ గతుల్ని పొందుతుంది, దానికి మోక్షం లభిస్తుంది అంటే శ్రీకృష్ణుడు అన్నాడు, ఒక జీవిని చంపేటువంటి అధికారం నీకెవరిచ్చారు? అదేమో స్వామి, నీకు తెలిసినంత నాకు తెలియదు, దీన్ని నేను ఇప్పుడు చంపి తినాలంతే. శ్రీకృష్ణుడు, సరే, దాన్ని చంపే ముందు నేను నీకు ఒక కథ చెప్తాను, విను, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేద్దువు గాని. సరేలే, స్వామి ఏదో కథ చెప్తాడంట, ఆ కథను విందాం, ఆ తర్వాత ఎలాగో దీన్ని మనం చంపి తినవచ్చు అని కూర్చున్నాడు. చెప్పు స్వామి అన్నాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వము మగధ దేశాన్ని బృహద్రథుడు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యములో విపరీతంగా కరువు కాటకాలు వచ్చింది, వర్షాలు పడడం ఆగిపోయింది, పంటలు పండడం ఆగిపోయింది. ఒకరోజు ఆ మహారాజు సభలో కూర్చొని ఆ సభలో సామంతరాజులందరినీ ఈ విధంగా అడిగాడు, ఓ సామంతరాజులారా, మన మగధ దేశంలో కరువు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? పంటలు పండించడానికి నీళ్లు లేవు, సరిగ్గా పంటలు పండడం లేదు, ఏం చేయాలి అంటే ఒక సామంతరాజు పైకి లేచి, మహాప్రభు, ఏమీ లేదు, మన ప్రజల ఆకలి తీర్చడానికి ఒక ఉపాయం ఉంది, అదేమిటంటే వేట. మనమందరము కూడా వేటాడి మృగాలను చంపి ఆ మాంసాహారం తినడం మంచిది. ఎందుకంటే అడవుల్లో జింకలు వన్యమృగాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, వాటిని చంపినట్లయితే అడవి కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనకు ఆహారం కూడా దొరుకుతుంది, మాంసాహారంలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని తిని ప్రజలందరూ ఆకలి తీర్చుకోవచ్చు. కాబట్టి ఇక మీద మన మగధ రాజ్యంలో ఎవరైనా సరే ఆకలి వేసినప్పుడు మృగాల్ని చంపి తినండి అని శాసనం చేస్తే సరి. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. అందరూ సామంతరాజులు, ఇదే నిజము, ఎందుకంటే పంటలు పండించడానికి ఎంతో కష్టం, నీళ్లు కావాలి, పంట వేయాలి, కోత కోయాలి, కుప్పలు ఉడ్చాలి, ఎంతో కష్టపడినా పంట సక్రమంగా వస్తుందో లేదో తెలియదు. వేటైతే అడవిలోకి వెళ్ళడము, మృగాలను, జింకలను, నెమిలి పక్షులను వీటిని చంపుకొని తినేయచ్చు మహాప్రభు, ఇదే శాసనం అమలు చేయండి. వెంటనే ఆ మగధరాజు మంత్రిని అడిగాడు, మంత్రి మీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, ఇప్పుడు నేనేమీ చెప్పలేను, రేపు సభలో చెప్తాను. అలాగే అని చెప్పి ఆ మహారాజు ఆ రోజుతో సభ ముగించాడు. ఆ రోజు రాత్రి మంత్రి ఇంట్లో పడుకొని ఉన్నాడు. మంత్రికి నిద్ర పట్టలేదు. వెంటనే మంత్రి పైకి లేచి సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. అంటే ఏ సామంతరాజు అయితే మాంసాహారం తినడం మంచిది అని రాజుగారితో చెప్పాడో ఆ సామంతరాజు ఇంటికి వెళ్ళి ఈ మంత్రి తలుపు కొట్టాడు.
వెంటనే ఆ సామంతరాజు వాకిలి తెరిచి, మంత్రి గారు నమస్కారం, ఏమిటి ఇంత రాత్రి వేళ వచ్చారు? ఏమీ లేదు సామంతరాజా, మన ప్రభువు గారికి అంటే మన మహారాజుకి అనారోగ్య సమస్య వచ్చింది, రాజవైద్యులందరూ వచ్చి భయపడుతూ ఉన్నారు. అరెరే, మధ్యాహ్నం సభలో బాగానే ఉన్నారు కదండి, అనుకోకుండా ఏదో వ్యాధి వచ్చింది ఓ సామంతరాజా, కాబట్టి మీరు ఒక సహాయం చేయాలి, చెప్పండి ఏం చేయాలి? మహారాజు గారికి చక్కగా ఆరోగ్యం కుదుటపడాలంటే ఎవరిదైనా ఒక గుండె చీల్చి మాంసం తీసుకొని వచ్చి ఆ మాంసంలో కొన్ని వనమూలికలను వేసి మహారాజు గారికి తినిపించినట్లయితే ఆయన ఆరోగ్యం సరిపోతుందని చెప్పి రాజవైద్యులు చెప్పారు. కాబట్టి మీరు చాలా బలిష్టంగా ఉన్నారు, చాలా లావుగా ఉన్నారు, కాబట్టి మీ గుండెను చీల్చి మీ మాంసాన్ని తీసుకొని వెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. అరే రే మంత్రి గారు, మీకు నమస్కారం చేస్తాను, దయచేసి అలా చేయకండి. పర్వాలేదు సామంతరాజా, మీరు మీ గుండెను చీల్చి కాస్త మాంసాన్ని ఇచ్చినట్లయితే మీకు 1,00,000 బంగారు కాసులు ఇస్తాను, దయచేసి ఒప్పుకోండి అంటే సామంతరాజు అన్నాడు, మంత్రి గారు ఒక నిమిషం ఇక్కడే ఉండండి, వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తన భాండాగారంలో ఉన్న 1,00,000 బంగారు కాసులు తెచ్చి మంత్రికి ఇచ్చి, మంత్రి గారు దయచేసి ఈ 1,00,000 బంగారు కాసులు మీరు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వేరే ఎవరినైనా చూసుకోండి, దయచేసి నన్ను క్షమించండి, నాకు భార్య పిల్లలు ఉన్నారు. చూడు సామంతరాజా, మీకు కావాలంటే నా మంత్రి పదవిని ఇస్తాను, ఈ రాజ్యంలో ఎంత ఐశ్వర్యం కావాలంటే ఇస్తాను, దయచేసి మీరు కాదనకండి, మీ యొక్క గుండెను చీల్చి మాంసాన్ని ఇవ్వండి. చూడు మంత్రి, మీకు నమస్కారం చేస్తాను, నా ఇల్లు నా ఆస్తి మొత్తము కూడా మీకు రాసిచ్చేస్తాను, దయచేసి నన్ను చంపకండి, ఎందుకంటే నా ప్రాణమే పోయిన తర్వాత మీరు ఎంత ఐశ్వర్యం ఇస్తే ఏముంది, ఇంకెవరినైనా చూసుకోండి, ఇక్కడికి వచ్చినట్లు మహారాజు గారితో కానీ ఇంకెవరితో కానీ చెప్పకండి అంటే మంత్రి సరేలే ఇంకొకరి దగ్గరికి వెళతానని చెప్పి ఈ 1,00,000 వరహాలని తీసుకొని ఇంకొక సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఈ మంత్రి గారు తలుపు తట్టి ఇలా ఇంకొక సామంతరాజును అడుగుతాడు, మీ మాంసాన్ని ఇస్తారా అంటే ఆయన ఒక 1,00,000 బంగారు కాసులు ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, దయచేసి నన్ను చంపకండి అంటాడు. అలా రాత్రికి రాత్రే ఎంతో డబ్బును పోగేసుకుంటాడు మంత్రి. మరుసటి రోజు తెల్లవారుతోంది. సభలో ఆ మగధ రాజ్యాన్ని పరిపాలన చేసే బృహద్రథ మహారాజు కూర్చొని ఉంటాడు. అందరూ సభలోకి వస్తారు. మహారాజు గారు చక్కగానే చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంతలో రాజవైద్యులు అక్కడికి వచ్చారు. ఈ సామంతరాజులందరూ కూడా వచ్చి రాజవైద్యులను అడిగారు, మహారాజు ఆరోగ్యం ఎలా ఉందని. మహారాజు గారికి ఏ అనారోగ్య సమస్య లేదే అన్నాడు రాజవైద్యులు. ఓహో, ఇదంతా మంత్రి పన్నినటువంటి పన్నాగమా అని వాళ్ళలో వాళ్ళే ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఎవరూ బయటకు చెప్పడం లేదు. అప్పుడు మంత్రి అక్కడికి వచ్చి, మహారాజా నమస్కారము, మంత్రి ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావంటే జరిగిన కథ మొత్తం చెప్పాడు. స్వామి, ఇలా రాత్రి నేను అందరూ సామంతరాజుల ఇంటికి వెళ్ళాను, దయచేసి కాస్త మాంసం ఇవ్వండి మీ శరీరంలో అంటే అందరూ కూడా లక్షలు బంగారు కాసులు ఇచ్చారు, కానీ మాంసాన్ని ఇవ్వలేదు. చూడండి మాంసము ఎంత విలువైనదో అని ఆ బంగారు కాసులు రాసిన అక్కడ పోశాడు. అప్పుడు వెంటనే మహారాజు, శబాష్, ప్రతి ఒక్క జీవికి వాళ్ళ ప్రాణాల మీద ఆశ ఉంటుంది, కాబట్టి వేరే జీవిని చంపేటువంటి అధికారం మనకు లేదు, ఇక మీద ఎవరూ కూడా వన్యమృగాల్ని అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క సాధు జీవుల్ని చంపకూడదు అని చెప్పి శాసనం చేసి కష్టపడి అందరూ కూడా పంటలు చేయండి అని ఈ ధనాన్ని రైతులకి ఇచ్చి చక్కగా పంటలు పండించి ఆ తర్వాత అందరూ కూడా ఆకుకూరలు కాయగూరలు తింటూ ఆరోగ్యంగా జీవించారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ వేటగానికి ఈ కథ చెప్తాడన్నమాట. విన్నావు కదా నాయన, నీ ప్రాణం మీద నీకు ఎంత తీపి ఉంటుందో ఆ జింక ప్రాణం మీద జింక కూడా అంతే తీపి ఉంటుంది, నెమలి ప్రాణం మీద నెమలికి అంత తీపి ఉంటుంది. ఎవరూ కూడా వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోరు అనగానే వెంటనే ఆ వేటగాడు ఏడ్చుకొని, స్వామి ఇక నేను జీవితంలో మాంసం ముట్టను అని ప్రమాణం చేసి ఆ తర్వాత చక్కగా ఆకుకూరలు కాయగూరలు తింటూ భార్యాబిడ్డలతో సంతోషంగా గడిపాడు. ఆ జింక కూడా శ్రీకృష్ణుని కృతజ్ఞత చెప్పి అడవిలోకి వెళ్ళిపోయింది అని ఆ వీడియోలో ఈ సారాంశం ఉంటుందన్నమాట. కానీ ఇది వేదవ్యాసుల వారు రచించినటువంటి భాగవతంలో ఎక్కడా ఈ కథ మనకు కనిపించదండి. అదేవిధంగా మహాభారతంలో కూడా ఈ కథ ఎక్కడా కనిపించదు. కానీ ఆ వీడియో చేసినటువంటి వాళ్ళు ఎక్కడ చదివి చేశారో తెలియదు, కానీ ఇది
మొత్తానికి కథ అయితే. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా కొన్ని ఆహార నియమాలని గురించి చెప్పాడు. సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. సాత్విక ఆహారము అంటే పాలు, పెరుగు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యము, వీటిని సాత్విక ఆహారము అంటారు. వీటిని తినడం ద్వారా మనుషులకు బుద్ధిశక్తి చక్కగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, భక్తి భావం కుదురుతుంది, శాంతి కామకులై ఉంటారు, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకోరు. సాత్విక ఆహారం తినడం చాలా శుభప్రదము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ఇక రెండవది రాజసిక ఆహారము. రాజసిక ఆహారం అంటే ఉప్పు, కారము, పులుపు అంటే చింతపండు, చేదు ఇటువంటివి తినడం ద్వారా మనుషుల్లో కామ కోరికలు పెరుగుతాయి, అహంకారము, ద్వేషము, స్వార్థము ఇటువంటివి కలుగుతాయి. రాజసిక ఆహారం తినడము అంత మంచిది కాదని చెప్పి మనకు స్వామి చెప్పి ఉన్నాడు. అంటే పులుపు ఎక్కువ తినడం ద్వారా వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి, ఆయుష్ కూడా తగ్గిపోతుందని ఆయుర్వేద శాస్త్రము ఇప్పుడున్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు. కారం ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. ఉప్పు ఎక్కువ తిన్నా కూడా మన శరీరంలో బీపీ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి రాజసిక ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, అధికంగా తీసుకోకూడదు. ఇక మూడవది తామసిక ఆహారము. బాగా చల్లబడినటువంటి ఆహారాలు, అదేవిధంగా కుళ్ళిపోయిన ఆహారాలు, సద్దన్నము, అదేవిధంగా కుళ్ళిపోయినటువంటి అరటిపళ్ళు, చెడిపోయినటువంటి ఈ యొక్క కూరగాయలు ఇటువంటివి తినడము, మాంసం తినడము అంత మంచిది కాదు. ఇవి తినడం ద్వారా మనలో ద్వేషము, రౌద్రము, కోపము ఇటువంటివి కలుగుతాయి. మాంసాహారము తింటే ఎటువంటి పోషకాంశాలు అయితే వస్తాయో అటువంటి పోషకాంశాలను మనము వేరే ఆహారం, సాత్విక ఆహారం ద్వారా కూడా పొందవచ్చును. అంటే ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం గింజలు, ఎండు ఖర్జూరాలు, అదేవిధంగా మొలకెత్తినటువంటి ఆహారాలు, పాలు, అరటిపళ్ళు, గుమ్మడికాయ ఇటువంటి వాటిలో కూడా అంతకంటే గొప్ప ప్రోటీన్స్ దొరుకుతాయి. సాత్విక ఆహారంలో మనకు ఇంకా మంచి మంచి శరీర పోషకాంశాలు దొరుకుతాయని చెప్పి కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి సాత్విక ఆహారము ఎల్లవేళలా మంచిదే. ఈ మాట విన్న తక్షణం వెంటనే కొంతమంది కోపంతో ఊగిపోయి రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు, క్షత్రియులందరూ మాంసం తిన్నారు, మేము తింటే తప్పొచ్చిందా, మేము తింటే పాపం వస్తుందా అని ఊగిపోతూ మాట్లాడతారు. ఒక విషయాన్ని మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. పాండవులందరూ మాంసం తిన్నారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ మాంసం తిన్నారు. హరిశ్చంద్రుడు మాంసం తిన్నాడు. పాండురాజు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా మాంసం తిన్నారు. వాళ్ళు క్షత్రియులు కాబట్టి క్షాత్రధర్మము మాంసం తినవలసిందే. ఇప్పుడు మిలిటరీలో ఉంటారు కొంతమంది ఆర్మీ కమాండర్స్. వాళ్లకు మనము పాలు, కూరగాయలు పెడితే వాళ్ళు పోరాడగలరా? మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కోపం రావాలి, పౌరుషం రావాలి. అప్పుడే వాళ్ళు తుపాకీ తీసుకొని, కర్రలను తీసుకొని యుద్ధం చేయగలరు, దేశాన్ని రక్షించగలరు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనము అరటిపళ్ళు తినండి, పాలు తాగండి అంటే వాళ్ళు దేశాన్ని ఎలా రక్షిస్తారు? కాబట్టి వాళ్ళు రక్తాన్ని చూడాలి, మాంసాహారం తినాలి. వాళ్లకు పూర్తిగా నిషిద్ధమని చెప్తే ఎలా? అదేవిధంగా కొన్ని జాతుల వాళ్ళు, కొన్ని వర్ణాల వాళ్ళు ఈ మాంసాహారం తినడం తప్పు లేదు. క్షత్రియులు మాంసం తినడము తప్పు లేదండి. క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు మాంసాహారం తినవచ్చు. క్షూద్రులు అంటే కమ్మవారు, రెడ్డివారు, కాపువారు, గాండ్లవారు మొదలైనటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా మాంసాహారాన్ని తినవచ్చు. మరి దేవాలయంలో పూజ చేసేటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, పురోహితులు, కొంతమంది గురువులు సాత్విక ఆహారం తీసుకునేవాలి. వాళ్ళు మాంసాహారం భుజించకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి కేరళ వైపు కొంతమంది బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా మాంసాహారం తింటారండి. కేరళ వైపు ఉన్నటువంటి బ్రాహ్మణులు, అదేవిధంగా కర్ణాటకలో ఉడిపి వైపు ఉన్నటువంటి బ్రాహ్మణులు చేపలు, కోడిగుడ్లు, మాంసాహారాన్ని స్వీకరిస్తారు కొంతమంది బ్రాహ్మణులు. అది వాళ్ళ సొంత అభిప్రాయం అనుకోండి, దాన్ని చెప్పడానికి మనకు అర్హత లేదు. కానీ మాంసాహారము పాపమా పుణ్యమా కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాగంటి గారు, గరికపాటి గారు, నండూరి గారు వీళ్ళందరూ కూడా మనకు ప్రవచనాల్లో చెప్తూనే ఉంటారు, రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడని. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. రాముడు మాంసం తినలేదు, కృష్ణుడు మాంసం తినలేదు, ప్రవచనకారులు చెప్తున్నది తప్పు అని చెప్పి.
కానీ మన ప్రవచనకారులు చెప్తూ ఉంటారు, అయోధ్యకాండలో 55వ శ్లోకంలో రామలక్ష్మణులు వేటాడి జింకల మాంసం తిన్నారు అని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా ఉందండి. సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి వెళ్ళి సీతాదేవి దగ్గర రాముడు మాంసాహారం తినడం లేదు అని చెప్పినట్లుగా కొన్ని గ్రంథాల్లో ఉంది. కానీ దాన్ని వక్రీకరించి కొంతమంది ఇంకొకలా చెప్తూ ఉంటారు. రాముడు తిన్నాడా కృష్ణుడు తిన్నాడా అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టండి. ఒకవేళ వాళ్ళు తిన్నా కూడా తప్పులేదు, వాళ్ళు క్షత్రియులు అనుకోండి. కానీ రాముడు కృష్ణుడు తిన్నారని చెప్పి వాళ్ళలా మనం బతకగలమా? శ్రీకృష్ణుడు గోటితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. సరే, మనము మాంసాహారం తింటాం కాబట్టి మనము పర్వతాన్ని ఎత్తగలమా? శ్రీకృష్ణుడు ఆ మహానుభావుడు కాళీ సర్పం పడగ పైన నాట్యం చేశాడు, మనం చేయగలమా? శ్రీరాముడు ఒకే ముహూర్తంలో 14,000 మంది రాక్షసులను చంపాడు, రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని చంపాడు, మనం చంపగలమా? కాబట్టి వాళ్లతో మనము పోల్చుకోకూడదన్నమాట. తినాలని ఆశగా ఉన్నటువంటి వాళ్ళు మాంసాహారాన్ని తినవచ్చును, కొన్ని వర్ణాల వాళ్ళు అది తప్పు అని చెప్పడానికి కుదరదు. కానీ సాధ్యమైనంత వరకు సాత్వికాహారాన్నే మంచి పద్ధతిలో తీసుకోవడం ద్వారా మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఉండవు, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, దైవభక్తి కలుగుతుంది. కాబట్టి తినేటువంటి వాళ్లను మనం తప్పు పట్టడానికి లేదు, తినకుండా మనం సాత్వికాహారంలో ఉన్నటువంటి వాళ్ళని బలవంతం చేసి తినమని చెప్పడానికి కుదరదు. కాబట్టి యూట్యూబ్లో ఎవరెవరు సొంత అభిప్రాయాల్ని వాళ్ళ వీడియోలు చేసి వదులుతూ ఉంటారు. కాబట్టి మనం లోపలికి ఏం తీసుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, మన నోట్లో నుండి ఏది బయటికి వస్తుంది. మనం ఎప్పుడూ మంచి మాట్లాడుతూ ఉన్నామా, దాన ధర్మాలు చేస్తూ ఉన్నామా, 10 మందికి సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నామా, ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా, ఒక స్వామి వివేకానంద లాగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా సమాజానికి హితం కోరుతూ ప్రజలందరినీ కూడా ప్రేమిస్తూ సమాజానికి మంచి చేయడం అనేది చాలా ముఖ్యము. చూశారు కదండి. రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.